హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యాపీ సాటర్డే టు ఆల్. వెల్కమ్ టు వన్ మోర్ మినీ లాగ్. నేనైతే ఇల్లు తుడుచుకుందామని చెప్పేసి మాప్ చేయడానికి రెడీ అయిపోయాను. ఇంకా క్యూటీ అయితే లేచేసింది. మిల్కీ పడుకుంది ఇంకా లేకుండా. అందుకోసం దాన్ని కూడా మారం చేస్తుంది అనమాట, లేగు అని చెప్పేసి. మాప్ చేసేటప్పుడు ఇదొక పెద్ద టాస్క్ అండి బాబు. ఎంత క్లీన్గా బ్రూమ్ చేసి మాప్ చేసినా సో మాప్ చేసేటప్పుడు మాత్రం వచ్చే ఎంటుకలు ఒక సౌరం కూడా చేసుకోవచ్చు. అన్నీ దొరుకుతాయి మా ఇంట్లో. మరి మీ ఇంట్లో కూడా ఇలాంటి ఫీలింగ్ మీకు? అండ్ ఇంకా క్యూటీ లేచింది కదా, నాకు డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ గ్రైండ్ చేయమా అంటుంటే అది వీడియో షూట్ చేసుకుంటా చేసినట్టుంది. సో చాలా చక్కగా ఉందన్నమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అమృత నేను చేసేదానికంటే సో క్యూటీ చేసే డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్ నాకు చాలా ఇష్టం, చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. నా బ్యాడ్ లక్ ఏంటంటే, నేను ఈరోజు నార్మల్గా మండే టు ఫ్రైడే లాగానే ఈరోజు కూడా 6:30కే లేచి పనులు చేసుకొని టిఫిన్ కూడా చేసేసాను. వీళ్ళకి స్కూల్ ఉంది కదా అని 7:15 కల్లా క్యూటీని లేపుతుంటే, నీకేం మతి చెడిందా, ఈరోజు సాటర్డే మాకు స్కూల్ లేదు అని. సో పనులన్నీ అయిపోయాక వెళ్ళేసి నేను చేసిన టిఫిన్ ఓపెన్ చేసి చూస్తుంటే బాగా గట్టి పడిపోయింది. ఎందుకంటే బిసి బిసి బేలేబాతు వేడివేడిగా ఉన్నప్పుడే చాలా బాగుంటుంది విత్ బూందీ కాంబినేషన్స్తో. ఈ చల్లబడిన బూందీ చల్లబడిన బిసిబేళేబాతు బూందీ కాంబినేషన్ నేను చేసిన దానికి తినడానికి అన్కంఫర్ట్గా ఉంది. అయినా తప్పదు, తినాలి. ఇంక ఇక్కడ ఏంటంటే మా అత్త వాళ్ళు వచ్చారనమాట ఈరోజు, మా ఆయన వాళ్ళ మమ్మీ. ఇంకా ఆమెతో పాటు పిల్లలు కొంచెం సరదాగా ఉన్నారు, ఆడుకుంటూ పాడుకుంటూ. ఇంకా నేనైతే టిఫిన్ తినేసి సో మిల్క్ షేక్ బాటిల్ని అయితే తీసుకొని దిస్ ఇస్ మై బాటిల్ అనుకుంటూ నేను వెళ్తూ ఉన్నాను. ఇంక వీళ్ళైతే మేము బ్రష్ చేస్తున్నాము, నువ్వు హ్యాపీగా వెళ్ళేసేయి, మేము బ్రష్ చేసి తర్వాత తింటామని చెప్పారనమాట. సర్లే అనుకున్నా. సో అదన్నమాట. ఇంకా ఇది వచ్చేసి నేను లంచ్కి వచ్చే టయానికి మా దగ్గరలో ఉన్న అక్క వాళ్ళు కొడుకుది యాన్యువల్ డే అంట ఈరోజు. సో అక్క పిల్లల్ని అయితే పిలుచుకెళ్తాను, వాళ్ళు ఆల్రెడీ డ్యాన్స్ క్లాస్కి వెళ్తారు. సో ఇంకా కొద్దిగా బాగుంటుంది అని చెప్పి పిలుచుకెళ్ళింది అనమాట. సర్లే అని చెప్పేసి పంపించేశాను. నేను ఇంకా ఆఫీస్కి వెళ్ళాను. ఈవినింగ్ మళ్ళీ నేను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేపాటికి సర్ప్రైజ్ ఏంటంటే మా అమ్మ వచ్చారనమాట. సో మా అమ్మ ఇక్కడ వెజిటేబుల్స్, కందిపప్పు అండ్ శనగిత్తనాలు, కొబ్బరి ఇలాంటివన్నీ అయిపోయింటే తీసుకునేసి వచ్చేసారు. సో అండ్ తిరిగా ఈవినింగ్ అదే అక్క వాళ్ళు యాన్యువల్ డే అని చెప్పాను కదా, అక్క వాళ్ళు క్యాటరింగ్ ప్రాసెస్ చేస్తారు. సో గుడి దగ్గర ప్రసాదానికి కేసరిబాతు, వాంగిబాతు చేశారంట. దాన్ని మా కోసమని తెచ్చారనమాట. సో అది తిని ఇంట్లో ఉన్న కర్డ్ రైసు, బిసిబేళేబాత్ అంతా స్పాయిల్ చేసాము. ఫస్ట్ టైం ఇంత ఫుడ్ వేస్ట్ చేస్తుంటే చాలా బాధగా ఉంది. సో ఇలాంటి ఫుడ్ ఎవరు వేస్ట్ చేయకండి. ఇక్కడ ఏంటంటే పసులు కూడా లేవు ఇవ్వడానికి.